హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న నా డైట్ వీడియో చేయబోతున్నాను. సో ఇష్యూ ఏమైందంటే నా డైట్ మార్నింగే స్టార్ట్ అవుద్ది. నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వను. అంతా డర్టీ ఫేస్తో డర్టీ మూడ్లో ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ద వ్లాగ్ అనమాట. పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఇన్ని రోజుల నుంచి డిలే చేశాను అంతే. అసలు ఇంకో రీజనే లేదు. చాలామంది చాలా మెసేజెస్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కూడా. ఈరోజు చెప్తాను అండ్ చాలా చూపిస్తాను. వన్ డే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా కాదు ఇది. మీకు నా డైట్ ప్లాన్ మొత్తం ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ నేను ఈ వీడియో ప్రణీత్ ఉన్న రోజు తీస్తే నాకు ఈజీ అయ్యేది. ఈరోజు ప్రణీత్ లేరు ఇంట్లో. బట్ ఇంకా నాకు ఈరోజు మోటివేషన్ వచ్చింది, లెట్స్ డూ ఇట్. ఇంకా నేనైతే కెమెరా కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ ఫోన్లో నాకు డైట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కదా, అవి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మీకు కూడా క్లియర్గా క్లారిటీ ఉంటుంది అనేసి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ డైట్ వీడియో నేనైతే ఒక డిస్క్లైమర్ ఇస్తాను. ఏంటంటే మన హైట్, మన వెయిట్, మనకున్న ఇష్యూస్ లైక్ థైరాయిడ్, పీసీఓడి, వాటిని బట్టి డైట్ ప్లాన్ కస్టమైజ్ చేస్తారంట. నాకు కూడా సరిగ్గా తెలియదు. నాకైతే థైరాయిడ్ ఉంది. బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ ఇదే డైట్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు అని కూడా నేను చెప్పలేను. బట్ నాకైతే ఏ డైట్ ప్లాన్ ఇచ్చారో అది చూపిస్తాను మీకు. ఈ రెసిపీస్ అయితే నాకు తెలిసి కామనే ఉంటాయి. సో మీరు ఎగ్జాక్ట్లీ ఆ డేలో వాళ్ళు ఏం తిన్నారో అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఐటెం తీసుకొని అది అలా కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఆఫ్టర్ సమ్ స్ట్రగల్ ఫైనల్లీ వీడియో అయితే రికార్డింగ్ స్టార్ట్ చేశాను కెమెరాలో. 1 సెకండ్, నేను మీకు ఫోన్లో చూపిస్తూ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మనం డైట్కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళ టీం ఫస్ట్ కాంటాక్ట్ చేస్తారు. ఈ పేమెంట్ అంతా చేసిన తర్వాత వెన్నెల గారి నెంబర్ అని ఇస్తారు, ఇంకో నెంబర్, దానికి మెసేజ్ చేయమంటారు. సో ఫ్రమ్ దట్ మెయిల్ మనకి హైట్, వెయిట్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ పంపమంటారు, ఎలాంగ్ విత్ సమ్ బ్లడ్ రిపోర్ట్స్. సో మన బ్లడ్ రిపోర్ట్స్ ఏంటంటే బేసికలీ థైరాయిడ్ రిలేటెడ్వి ఆర్ మన ఫ్యాట్, హిమోగ్లోబిన్, అవన్నీ వాటి ఫుల్ బాడీ చెకప్ లాగా అనుకోవచ్చు మనము. సో తర్వాత వాళ్ళు మనకి ఇలా గ్రోసరీస్ లిస్ట్ పంపిస్తారు. ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను. తర్వాత ఒక 1 వీక్లో డైట్ స్టార్ట్ అవుతుందని చెప్తారు. తర్వాత డైట్కి కరెక్ట్ ఒక 2 డేస్ ముందు మనకి ఇక్కడ వాయిస్ మెసేజెస్ ఉన్నాయి కదా, ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో పంపిస్తారు బేసికల్లీ. ప్రోటీన్ ఉంటుంది. సో బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ. ఇడ్లీకి దోశకి మెజర్మెంట్స్ అండి. ఇడ్లీకి అయితే బ్రౌన్ రైస్ రవ్వ. సో అలా వాయిస్ మెసేజ్ వస్తుంది అనమాట. నాకు ఎక్కువసేపు వాయిస్ పెట్టాలని లేదు, ఎందుకంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మనం డైలీ మార్నింగ్ మన వెయిట్ పిక్చర్ వాళ్ళకి సెండ్ చేసేసి డైట్ స్టార్ట్ చేసేయచ్చు. 6 to 8 మార్నింగ్, లైక్ 6 o'clockకి లేచే వాళ్ళ కోసం మాత్రమే. ఎవరికైతే కాఫీ టీ అలవాటు ఉందో వాళ్ళు 1 బిగ్ కప్ నుంచి 1/2 కప్కి రావాలి. ఆరల్స్ లెమన్ టీ లేదంటే లెమన్ వాటర్ అలా ఏదో ఒకటి తాగేస్తే బెటర్. ఎంటీ స్టమక్ మీద ఉండకూడదని చెప్తారు. తర్వాత యాక్చువల్ డైట్ స్టార్ట్స్ ఫ్రమ్ 9 AM. ఇలా అన్నీ సెట్ చేసుకొని మనము ఫోటో తీసి తనకు పంపించి తర్వాత తాగాలన్నమాట. నేను యాక్చువల్లీ ఇక్కడ ఇలా 2 బాక్సెస్ పెట్టుకున్నాను హెల్తీ ఈటింగ్వి. వీ నీడ్ వీట్ గ్రాస్ పౌడర్, అది తీసాను. ఇక్కడ మనము యాపిల్ బదులు కివీ, స్ట్రాబెర్రీస్, వాటర్ మెలన్, ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేయొచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది బేసికల్లీ. అండ్ కాకరకాయ బదులు మింట్ లీవ్స్ వేసుకోవచ్చు వాటర్ మెలన్ వేసుకున్నప్పుడు. ఆరెంజెస్ కూడా యూజ్ చేయొచ్చు మనము ఫ్రూట్ లాగా. ఫుల్ ఫ్రూట్ యూజ్ చేయకూడదు, 1/4 ఆర్ హాఫే యూజ్ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట. అందుకే నేనైతే కంపల్సరీ స్ట్రెయిన్ చేసే తాగుతున్నాను. ఎందుకంటే నేను స్ట్రెయిన్ చేయకపోతే నాకు అసలు పడట్లేదు, కొంచెం స్టమక్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా అసలు ఏదో డ్రౌజీగా అనిపించింది ఆ రోజు. సో కంపల్సరీ స్ట్రెయిన్ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత వస్తుందో ఇందులో నుంచి. యాపిల్ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, లేదంటే కూడా వస్తుంది. దెన్ కమ్స్ ద మెయిన్ పార్ట్, వీట్ గ్రాస్ పౌడర్. అబ్బే నాకు దాని స్మెల్ అస్సలు నచ్చదు. మార్నింగ్ స్మూదీ ఈస్ రెడీ. జస్ట్ 200 ml తీసుకోవాలన్నమాట. సో ఆ మెజరింగ్ కప్లోనే వడగట్టుకొని తీసుకుంటాను నేను. నేను స్మూతీ తాగేసిన వెంటనే సుజాత గారు లంచ్ ప్రెప్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే స్మూదీ ఏమో 9 AMకి, లంచ్ ఏమో 11:30కి. సో ఇక్కడ నాకు క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ఫస్ట్ బాయిల్ చేస్తున్నారు.
తర్వాత ఆనియన్స్ కట్ చేసి అందులో ఒక మిర్చి ఆలివ్ ఆయిల్‌లో కుక్ చేస్తున్నాను అనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టేసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఒక మిర్చి వేశారు అంతే. ఈలోపు ఇవి ఇక్కడ బాయిల్ అయిపోతాయి. మంచిగా అవి కొంచెం బ్రౌన్ అవ్వగానే యాక్చువల్లీ చాలాసార్లు మాడిపోతుంది ఆయిల్ ఎక్కువ వేయం కాబట్టి. ఇంకా టమాటో వేసి మూత పెట్టేస్తామన్నమాట. లేదంటే కొన్ని వాటర్ వేసేస్తాం. టేస్ట్ ఉండకుండా పర్లేదు. బట్ ఆయిల్ అయితే ఎక్కువ వాడకూడదు. ఈవెన్ నేను నా థైరాయిడ్ చెక్ చేయించుకున్నప్పుడు ఆ డాక్టర్ చాలా మంచివారనమాట. తను చెప్పేది ఒకటే, 1 పర్ మంత్ 1/2 లీటర్ కన్నా ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయొద్దంట. సో మీరు ఇద్దరు ఉంటే ఇంట్లో 1 లీటర్ ఆయిల్ వాడాలి 1 మంత్కి. అన్నీ వేసేసి కాసేపు క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో వదిలేస్తే అదే మంచి కుక్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా వాటర్ తాగుతున్నాను. సో నేను 3 బాటిల్స్ నా కోసం సపరేట్గా పెట్టుకుంటున్నాను. అవి 6 లోపు కంప్లీట్ చేయాలి. ఈవినింగ్ 6 లోపు 3 లీటర్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత 1/2 లీటర్ ఆర్ 1 లీటర్ తాగితే తాగొచ్చు. బట్ 6 లోపు పక్కా 3 లీటర్స్ అయితే అవ్వాలి. దిస్ ఈస్ ఏ వాటర్ రిమైండర్ ఫర్ యూ ఆల్. అలారం సెట్ చేసుకోండి ఫోన్లో, సో దట్ ఈజీ ఉంటుంది మనకి. దెన్ ఇక్కడ రెడ్ రైస్ కుక్ చేశారు. 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట రెడ్ రైస్. సో 3 స్పూన్స్ మనకు వండడానికి అవ్వదు కదా. రోజు సుజాత గారు ఎక్కువ వండేస్తారు, తను తినరు. ప్రణీత్ అయితే అసలు టచ్ కూడా చేయడు. సో నేను ఒక్కదాన్ని 3 స్పూన్స్ తిన్నాక మిగతాది వేస్ట్ అవుతుందన్నమాట. సో ఇలా కొన్ని థింగ్స్ ఉన్నాయి నెగటివిటీస్. లైక్ మనము 1% క్వాంటిటీస్ వండుకోవడం చాలా కష్టం నిజంగానే. 3 స్పూన్స్ ఎలా కుక్ చేస్తాము? ఆ రెడ్ రైస్, బ్రౌన్ రైస్గా కుక్కర్ తప్పకుండా పెట్టాలి. నాకైతే రెడ్ రైస్ అలవాటు అయిపోయింది. బ్రౌన్ రైస్ కూడా సిమిలర్ ఉంటుంది అనిపించింది. బ్లాక్ రైస్ ఇంకా నేను ట్రై చేయలేదు అసలు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్లాక్ రైస్ తెప్పించుకొని ట్రై చేస్తాను. కర్రీ అయితే చాలా ఎమ్మీ వచ్చింది. సుజాత గారు నేర్చేసుకున్నారనమాట. ఐఎమ్ సో లక్కీ. దెన్ ఈవినింగ్ 4 PMకి 1/2 కప్ ఆఫ్ టీ విత్ టూ మేరీగోల్డ్ బిస్కెట్స్ తినొచ్చు అని చెప్పారు. సో అదే ఫాలో అయ్యాను నేను. 1 ఫుల్ కప్ తాగేదాన్ని 1/2 కప్కి వచ్చేసాను. సో నేను తాగకుండా ఉంటే ఎక్కువ టెంప్టింగ్ వచ్చి ఎక్కువ తాగాలనిపిస్తుందంట. సో ఐ డిడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఆన్ దట్. మంచిగా నాకు ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే అని చెప్పుకోవచ్చు ఈవినింగ్. అలా కూర్చొని హ్యాపీగా 1/2 కప్ టీ తాగుతూ బిస్కెట్స్ తినిస్తుంటానన్నమాట. ఇక్కడ ఇంకా ఈవినింగ్ డిన్నర్కి ప్రెప్ అవుతుంది. సో ఉలవలు నానబెట్టారు కదా, ఉలవల్ని వాటిని హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో. వాటిని కొంచెం బాయిల్ చేసేసి తాలింపు వేసేయమని చెప్పాను నేను. టైం ఇప్పుడు 6:25 అవుతుంది. సుజాత గారు 6కి అలా వెళ్ళిపోతారు. నాది ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. మనం వెళ్ళి చూద్దాము. యాక్చువల్లీ ఈరోజు డిన్నర్లో దోశ ఉంది, కానీ సుజాత గారు నిన్న తెలియకుండా ఉలవలు నానబెట్టారనమాట. సో ఉలవల్ని కొంచెం బాయిల్ చేసేసి ఆనియన్స్ వేసి కొంచెం టాస్ చేయమని చెప్పాను. ఐ షో యూ. సుజాత గారు ఎంత ఎక్కువ చేశారో చూడండి. అసలు మనం ఇంత తినాలి మ్యాక్సిమం, అంతే. నాకు పర్లేదు, స్ప్రౌట్స్ కానీ ఇలాంటి గింజలు ఏమైనా నేను తినేస్తూ ఉంటాను. సో వాటిని కొంచెం ఫ్రై చేసేసుకొని తినేయడమే. మనం దీంతో పాటు కావాలంటే ఒక బాయిల్డ్ ఎగ్ తినొచ్చు. బట్ నాకైతే ఇది సరిపోతుంది ఈరోజు. అంతా నాకు తినాలని ఏమనిపించట్లే. అండ్ నాకు ఈరోజు ఇప్పుడు ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. అంత ఓపిక కూడా లేదు. నేను కొంచెం నా డైట్ గురించి చెప్తాను. యాక్చువల్లీ నేను March 3 రోజు ఒక పెళ్ళికి వెళ్ళాను అనమాట. నేను ఈ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు నాకు అలా ఎప్పుడు నేను టూ మచ్ లావ్ అయిపోయాను అనిపించలేదు. బట్ ఆ రోజు ట్రెడిషనల్ హాఫ్ శారీ వేసుకున్నాను. నాకు అస్సలు నచ్చలేదన్నమాట. ముందు అది పట్టేది, ఇప్పుడు అది పట్టలేదు. సో అన్ని కుట్లన్నీ తీశారు మమ్మీ. సో పట్టింది. నాకు ఆ రోజు అసలు నచ్చలేదు. ఆ ఫిట్టింగ్ అంతా నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ లెహంగాస్ నాకు పట్టట్లేదు. అంటే నాకు యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట. యూ విల్ సీ ఆల్ దట్ వ్లాగ్స్ కమింగ్ అప్. సో లైక్ 1 మంత్ టైం ఉంది. నాకు ఏం డ్రెస్సెస్ పట్టట్లేదు. మళ్ళీ అన్నీ కొత్తవి కొనుక్కునే ఓపిక కూడా లేదు. తగ్గాలి కంపల్సరీ అనుకున్నాను. అండ్ అంతకన్నా ముందే నేను ఈ వెన్నెల గారి డైట్ గురించి వీడియోస్ చూశాను అనమాట. ఇది శృతి రాగాలులో తను ఉంటారు కదా, తన వీడియోస్ చూశాను. అండ్ లాస్ట్ అది 1 వీడియో పెట్టారు కదా, తను చూశాను. నాకు ఈ పెరుగు పచ్చడి ఆంటీ అంటారు కదా, తన వీడియోస్ ఏం తెలియదు అప్పటికి. సో దెన్ నేను వీళ్ళకి చూసి ఓకే తింటూ తగ్గచ్చు ఆ డైలాగ్ అంటే ఎవరన్నారో ఐ థింక్ సో మెనీ ఆఫ్ యూ నోస్.
బట్ తింటూ తగ్గచ్చా అని ఏంటిది ఒకసారి చూద్దామని ప్రణీత్ని అడిగితే ఇట్స్ ఓకే తీసుకో చూడు మనకి రెసిపీస్ అవన్నీ సెట్ అయితే ఫాలో అవుతూ లేదంటే ఇట్స్ ఓకే అన్నాడు. సో 17,000 నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. స్టిల్ నేను పే చేసి జాయిన్ అయిపోయాను అనమాట. మంచి రెసిపీస్ అయితే వస్తాయి కదా, నేను ఈ మంత్ ఫాలో అయినా అవ్వకపోయినా యూజ్ అవుతాయి కదా అనేసి. సో ఇది పర్సనలైజ్డ్ డైట్ అన్నారు కదా, కానీ నాకు నా సబ్స్క్రైబర్లోనే ఒకరు తను మెసేజ్ చేశారనమాట. లైక్ తను కూడా జాయిన్ అయ్యారంట నేను జాయిన్ అయినప్పుడు సేమ్ టైం. తనకి ఇచ్చిన రెసిపీస్ నాకు ఇచ్చిన రెసిపీస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. మరి వీ డోంట్ నో, అది ఫస్ట్ నెగటివ్ చెప్తున్నాను. అండ్ దెన్ తనేం మనతో మాట్లాడరండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇప్పుడు లాస్ట్ ఏం చూపించింది, తను ఒక మెసేజ్ చేస్తే వాయిస్ మెసేజ్ రిప్లై వచ్చినట్టు చూపించింది కదా, అలా ఏమీ ఉండదు. మనతో వాళ్ళ టీం హ్యాండిల్ చేస్తారు మనల్ని. తను చూస్తారో లేదో కూడా నాకు డౌట్, నాకు తెలియదు మరి పర్సనల్గా. వేరే వాళ్ళు ఎవరికైనా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మాత్రం తన నుంచి ఒక్క వాయిస్ మెసేజ్ కూడా రాలేదు, అదర్ దాన్ దిస్ ప్రీ రికార్డెడ్ డైట్ రెసిపీస్ తప్ప. సో ఇవి 2 థింగ్స్ నాకు నచ్చలేదు. పర్సనలైజ్డ్ కేర్ అయితే అసలు ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, నేను ఒకరోజు అంటే నేను అలా చీట్ మీల్ తిందామని కూడా అనుకోలేదు. నేను ఎందుకు అడిగానంటే తర్వాత ఎప్పుడన్నా నేను మళ్ళీ డైట్ రిపీట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎప్పుడైనా చీట్ మీల్ చేస్తే నెక్స్ట్ డే ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాము అన్న దాంతో మనం ఈ డైట్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు అయితే చెప్తారు కదా అని అడిగాను. అడిగితే మీరు ఫొటోస్ పంపట్లేదు, అసలు మీ డైట్ మేము కంటిన్యూ చెయ్యము అన్నారు. ఫుల్ కోపం వచ్చేసింది నాకైతే లాస్ట్ వీక్ది. అంటే 8 డేస్కి 2 డేస్కి ఈచ్ సెట్ ఆఫ్ రెసిపీస్ ఒకటేసారి పంపిస్తారు 8 డేస్ది. సో లాస్ట్ సెట్ ఆఫ్ 8 డేస్ ముందు రోజు అడిగితే ఆ రోజు అలా అన్నారనమాట. నాకు ఫుల్ కోపం వచ్చింది. ఫస్ట్లీ ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ ద వర్కింగ్ ఉమెన్ అనమాట. ఎవరు ఫొటోస్ తీయగలుగుతారండి చెప్పండి హడావిడిలో? నేనైతే తీయలేకపోయాను. అండ్ నాకు హౌస్ హెల్ప్ ఉన్నారు, తను అప్పుడప్పుడు చేస్తారు. తను చేస్తుంటే నేను ఇక్కడ కాల్లో ఉన్నదాన్ని వెళ్ళి ఫొటోస్ తీసుకొని రావడం అవుతుందా? అలా నాకు అవ్వలేదు. సో నేను ఫొటోస్ అన్నీ పంపించలేదు. అలా అనేసరికి కోపం వచ్చింది. నేను ఏం అనలేదు, వాళ్ళే మళ్ళీ రెసిపీస్ పంపారు. పంపకపోతేనైతే గట్టిగా యూట్యూబ్ రివ్యూస్లో పెడదాం అనుకున్నాను. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది క్యాలరీస్ కంట్రోల్ అనిపించింది నాకైతే. అండ్ రెసిపీస్లో ఏంటంటే మనం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రైస్ మనము ఈ లైక్ మల్టీ గ్రెయిన్ రవ్వ కానీ ఈ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ వాడడం. నాకైతే రెసిపీస్ అవన్నీ మంచివే తెలిసాయి. అండ్ నాకైతే కొన్ని కర్రీస్ నచ్చాయి. లైక్ బీరకాయ స్వీట్ కార్న్ కర్రీ, ఈరోజు మధ్యాహ్నం తిన్న గ్రీన్ పీస్ క్యారెట్ కర్రీ, బీన్స్ గ్రీన్ పీస్ వేసేది ఒకటి నేను షార్ట్స్లో పెట్టాను అది. అవన్నీ పర్లేదు, బాగానే నచ్చాయి. ఇడ్లీ అయితే అంత ఎమ్మీ అయితే ఉండదు, నార్మల్గా దోశ ఈజ్ ఫైన్. సో యూట్యూబ్లో తన వీడియోస్ ఉన్నాయి కదా సుమన్ టీవీ వాళ్ళతోటి, అవి అండ్ తన డైట్ తీసుకున్న వాళ్ళ వీడియోస్ అవి ఇవి చూస్తే ఐ థింక్ సో యూ గైస్ కెన్ మేక్ అవుట్ లైక్ కొన్ని రెసిపీస్ అండ్ స్మూదీస్ అవన్నీ రెసిపీస్ చేసేసుకోవచ్చు. అలా మేనేజ్ చేస్తే బెటర్. లైక్ ఈ 17,000 అయితే నాట్ వర్త్ అకార్డింగ్ టు మీ. ఎవరైనా ఎఫోర్డ్ చేయగలిగితే తీసేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఒక 4 to 5 గుడ్ థింగ్స్ చెప్తాను. ఎండ్ యువర్ డిన్నర్ బై 6 PM 7 PM మ్యాక్సిమం. తర్వాత ఏం తీసుకోకండి. ఆకలి అయితే వాటర్ మెలన్ ఆర్ గ్రీన్ టీ తీసుకోండి. దట్స్ వన్ నైస్ థింగ్ యూ కెన్ ఫాలో. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మార్నింగ్ స్మూదీతో స్టార్ట్ చేయండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ని నేను సజెస్ట్ చేయను, బట్ మీరు స్మూదీతో స్టార్ట్ చేయొచ్చు. స్మూదీస్లో డ్రై ఫ్రూట్స్ అండ్ 1 వెజిటేబుల్, ఏదో వెజిటేబుల్ అంటే ఐ డోంట్ మీన్ అదర్ థింగ్స్ లైక్ క్యారెట్ వేసుకోవచ్చు అండ్ 1 ఫ్రూట్ వేసేసుకొని తాగేయచ్చు. దట్ ఈస్ స్మూదీ. మార్నింగ్ స్మూదీతో స్టార్ట్ చేయండి, నైట్ డిన్నర్ ఎర్లీగా ఎండ్ చేయండి. కర్రీస్ అన్నిట్లో ఆయిల్ తక్కువ వేసుకోండి. అండ్ రైస్ని జొన్నన్నం, రెడ్ రైస్ ఆర్ బ్లాక్ రైస్తో రీప్లేస్ చేయండి. గోయింగ్ ఫార్వర్డ్ నేను నా షార్ట్ వీడియోస్లో రెసిపీస్ పెడుతూనే ఉంటాను. నాది తనతో డైట్ ప్లాన్ అయిపోయింది. నేనైతే 6 kgs లూజ్ అయ్యాను. సో నా ఫేస్లోనైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. మధ్యలోనైతే నేను 1 వీక్ ఫాలో అవ్వలేదు. అండ్ లాస్ట్ వీక్ తనకి నాకు కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా ఇలా అయింది కదా, తనకంటే తన టీంలో వాళ్ళు నాకు పంపించిన రెసిపీస్ నాకు నచ్చలేదు. బేసికలీ వాళ్ళు నాకు స్మూదీ పంపించలేదు లాస్ట్ వీక్ నిజంగా స్మూదీ లేదంటే వాళ్ళు నాకు పంపలేదు, నాకు అర్థం కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఎగ్స్ ఎక్కువ పంపారు. నాకు ఎగ్స్ ఇష్టము, మరి అన్ని ఎగ్స్ నాకు తినాలనిపించలేదు. అండ్ నేను సేమ్ టైం ఊటీ ట్రిప్కి వెళ్ళాను. సో లాస్ట్ 8 days నేను ఫాలో అవ్వలేదు. నేను 20 days లైక్ నాకు నచ్చినవి ఎక్కువ తిన్నాను. ఆమె పంపిన దాంట్లో కొన్ని నాకు నచ్చలేదు, నేను అవి తినలేదు. సో ఓవరాల్ అయితే 6 kgs లూజ్ అయినా. ఆమె చెప్పినట్టు ఫాలో అయితే ఇంకెక్కువ కూడా తగ్గేదాన్నేమో.
బట్ ఇట్స్ ఓకే. నాకైతే కొన్ని రెసిపీస్ అస్సలు నచ్చలేదు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీ అందరికీ చాలా హెల్ప్ అయింది అనుకుంటాను. నా షార్ట్స్ చూస్తూ ఉండండి. చూడకపోతే నేను ఇడ్లీ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. దోశది ఆల్రెడీ వెరీ క్లియర్లీ పోస్ట్ చేశాను. అండ్ మధ్యలో రోజు కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఒకసారి అలా హెల్తీ రెసిపీస్ అనే టైటిల్తో పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వ్లాగ్ టిల్ ఎండ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. I will see you all in one more beautiful vlog. Until then, be happy. Take care. Bye bye.